లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సంక్రాంతి సాధారణంగా ఈ సీజన్ పైనే పెద్ద సినిమాల గురి ఉంటుందన్న సంగతి తెలిసిందే. సో చిన్న సినిమాలు ఆ పోటీని తప్పించుకోవడానికి ముందో తర్వాతో అన్నట్లుగా విడుదలవుతుంటాయి. అయితే పుష్ప 2 డిసెంబర్ 5న వస్తానని ఆల్రెడీ రిలీజ్ కన్ఫర్మ్ చేసుకోగా, ఇక ఫస్ట్ కాపీ రెడీ చేసుకున్న మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఇదే డిసెంబర్లో తమ లక్ని టెస్ట్ చేసుకోవడానికి సిద్ధమైపోయాయి. పొంగల్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ సీజన్కున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. తమకి కలిసి వస్తుందనో, సెలవులు కలిసి వస్తాయనో, ఆడియన్స్ వాలెట్స్ గలగలలాడతాయనో, ఇలా కారణాలేవైనా సినిమాలన్నీ ఈ సీజన్ పైనే మోజు పెంచుకుంటాయి. అయితే పెద్ద సినిమాల మధ్య విపరీతమైన పోటీ ఉండడంతో చిన్న సినిమాలు వీటి మధ్యన రావడానికి భయపడిపోతాయి. ఈ క్రమంలో సీజన్ ముందొచ్చే డిసెంబర్లో క్యూ కడుతుంటాయి. అలా క్యూ కట్టిన సినిమాలను చూస్తుంటే ఈసారి బాక్సాఫీస్ వద్ద సినీ జాతర జరిగేలా కనిపిస్తోంది. ఒకసారి ఆ సినీ సందడి వైపు చూస్తే డిసెంబర్ మొదటి వారం బాక్సాఫీస్ ని రూల్ చేయడానికి పుష్ప 2తో అర్జున్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప 1 సంచలన విజయం సాధించడంతో పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ క్రేజ్ పెరిగింది. దాంతో ఇప్పటికే సినిమా ప్రీ రిలీజ్ ప్రీ బుకింగ్స్ లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ డిసెంబర్ 5న దండయాత్రకి రెడీ అయిపోయాడు మన పుష్పరాజ్. ఇక పుష్ప 2 రిలీజ్ అయినప్పటి నుండి 2 వారాలు థియేటర్లోకి మరో సినిమా వచ్చే సాహసం చేయట్లేదంటే పుష్పగాడి సోలో రూల్ ఎలా ఉండబోతుందో అర్థమవుతోంది. అయితే క్రిస్మస్ టైం కల్లా పుష్పరాజ్ మానియా తగ్గిపోతుంది కాబట్టి చిన్న సినిమాలన్నీ క్రిస్మస్ సెలవుల్ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఆ కోవలో అల్లరి నరేష్ బచ్చలమల్లితో డిసెంబర్ 20న వస్తుండగా, ప్రియదర్శి మోహన్ కృష్ణ ఇంద్రగంటి సారంగపాణి జాతకం డిసెంబర్ 20నే వస్తోంది. ఇక డిసెంబర్ 20న 2 డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. ఉపేంద్ర హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన తాజా చిత్రం UI1 కాగా, విడుదలకి సీక్వెల్ గా రూపొందిన విడుదల పార్ట్ 2 కూడా డిసెంబర్ 20నే విడుదల కానుంది. వీటితో పాటు మహేష్ బాబు వాయిస్ అందించిన ముఫాసా, రాజేంద్ర ప్రసాద్ మనవరాలు తేజస్విని నటించిన ఎర్రచీర సినిమాలు కూడా డిసెంబర్ 20నే వస్తున్నాయి. ఇక అంతా కొత్తవారితో మ్యాజిక్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. సితారా నాగవంశీ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 21న వస్తుంది. ఇక నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుడుములా తెరకెక్కిస్తున్న క్రైమ్ కామెడీ రాబిన్ వుడ్ ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ అవుతోంది. ఇక ఇదే డేట్ కి వరుణ్ ధవన్, కీర్తి సురేష్ నటించిన బేబీ జాన్ అనే డబ్బింగ్ సినిమా కూడా తెలుగులోకి వస్తోంది. ఇక డిసెంబర్ 27న పతంగ్ అనే ఓ చిన్న సినిమా వస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా సంక్రాంతికి ముందే బాక్సాఫీస్ సందడి చేయడానికి సిద్ధమైన ఈ సినిమాల్లో ఏది సత్తా చాటుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగక తప్పదు. For more videos like this, subscribe Big TV channel.